ప్రొఫెసర్ ఎం కోదండరామ్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎమ్మెల్సీ గారు. వేదిక మీద ఉన్న పెద్దలు మురళీమోహన్ గారు, బాలకృష్ణారెడ్డి గారు, క్రెడాయి సంస్థ నుంచి వచ్చిన రామరెడ్డి గారు, మీ అందరికీ కూడా పేరు పేరున వందనం. మీకు ఒక అవార్డు ఇస్తారని ఇవాళే నాకు తెలిసింది, కొంచెం ఆలస్యంగా తెలిసింది, అందుకని నేను రావటం కూడా కొంత ఆలస్యమైంది. ఇది ఒక రకంగా మంచి పరిణామమే. ర్యాంకింగ్ గవర్నమెంట్ కూడా ఇస్తున్నది, నాక్ ద్వారా కానీ ఇతర సంస్థల రూపంలో కూడా ఇన్స్టిట్యూషనల్ దానికి రేటింగ్ అని అది కూడా అట్లా కూడా వాళ్ళు ఇస్తూ ఉన్నారు. కానీ అదొకటి, ఇదేమో పబ్లిక్ నుంచి ఒక గుర్తింపు వచ్చినట్టు, కాబట్టి దీనికి ఉండే ప్రాధాన్యత దీనిది. అందులో HMTV ఇస్తున్నది కాబట్టి తప్పకుండా దానికి ఉన్న గుర్తింపు ఎక్కువ. దశ దిశ కార్యక్రమంతో తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా బాగా గుర్తింపు సాధించినటువంటి సంస్థ ఇది. మేమందరం కూడా HMTVతో ఉన్న అనుబంధం అట్లా ప్రారంభమైంది. అట్లాంటివి అనేక రకాల అంశాల మీద ఒక ఉద్యమ దృష్టితో కార్యాచరణ నడిపి ఎట్టి పరిస్థితుల్లోనూ స్వతంత్రంగా నిలబడే ఈ ఛానల్ను కానీ అదేవిధంగా పేపర్ను కానీ పోనివ్వకూడదు, వాటిని కాపాడాలని మరి దాన్ని నిలబెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి సంస్థ నుంచి అవార్డు ఇవ్వటం వల్ల ఒక గుర్తింపు కూడా వేరే ఉంటుంది, అది దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి HMTV వారిని అభినందిస్తున్నాం, మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇవి ఇంకా కొంత ఒక్క సూచన ఏంటంటే కొంచెం బెస్ట్ టీచర్ను కూడా ఒకదాన్ని జోడిస్తే ఇంకా బాగుండేదని. నేను టీచర్ను కాబట్టి సాధారణంగా కాలేజీలకు ఏముంటుందంటే అభిప్రాయం, నువ్వు కాకపోతే ఇంకో టీచర్ దొరుకుతాడు నీదేందులే అనుకుంటారు. కానీ ఎంత ఉన్నా ఆఖరికి ఒక టీచర్ అయితే మూలం. ఆ టీచర్ లేకపోతే కాలేజీలు కూడా మిగలవు. అంటే అది కూడా పోయే రోజులు డిజిటల్ కాలంలో వచ్చినాయి. ఒక క్లాసు రికార్డ్ చేసి పెట్టుకుంటే అన్ని కాలేజీల్లో అదే క్లాస్ కూడా వినిపించే ప్రమాదం కూడా లేకపోలేదు. అందుకని ఆ టీచర్ అనే వాడిని బతికించే ప్రయత్నం కూడా ఒకటి జరగాలి. తప్పనిసరిగా దానికి కూడా ఒక అవార్డు ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాలేజీలు మీకు ఉన్న ఇబ్బందులు చాలా ఉన్నాయి, ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవటం వల్ల. అయినప్పటికీ ఒత్తిళ్లలో కాలేజీని నిలబెట్టుకోవటం, నడిపించటం, ఉన్న అడ్మిషన్స్ను కాపాడుకోవటం అది కూడా చాలా కష్టమైన పనిగానే మారింది. ఈ కష్టకాలంలో మరి మీరు నిలబడి ఇవాళ ఇంత ఒక గుర్తింపును సాధించగలిగినందుకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించవలసిందే. ఈ కృషి మామూలు కృషి ఏం కాదు, ఎందుకంటే అనునిత్యం ఏదో ఒక ఇబ్బంది పడితే తప్ప, పోరాటం చేస్తే తప్ప ఇది మనం బతికే పరిస్థితి లేదు, మిగిలే పరిస్థితి లేదు వ్యవస్థ. అట్లాంటి కష్టకాలంలో ఇది చాలా ఒక ఆనందాన్ని ఇచ్చేటువంటి, తృప్తినిచ్చేటువంటి వేదిక, తృప్తినిచ్చేటువంటి కార్యక్రమమే. చాలా వేగంగా ఇంజనీరింగ్ విద్య పట్ల ఒక ఆసక్తి పెరిగిన తర్వాత, టెక్నికల్ విద్య పట్ల ఆసక్తి పెరిగిన తర్వాత చాలా మార్పులు వచ్చినాయి విద్యారంగంలో. నేను యూనివర్సిటీలో టీచింగ్ ప్రవేశించినప్పుడు అప్పుడు విద్య అంటే లిబరల్ ఆర్ట్సే, BA, BCom, BScలు ఇవే ప్రధానంగా ఉండేవి. ఇప్పటికి కూడా అవి కీలకమైన రంగాలుగానే ఉన్నాయి, వాటి ప్రాధాన్యత ఏమీ తగ్గలేదు. కానీ ఇంజనీరింగ్ పట్ల ఆసక్తి అనేది పెరిగింది, అడ్మిషన్లు కూడా చాలా పెరిగినాయి. ఆ పెరగటానికి ప్రైవేటు విద్యా సంస్థల ఏర్పాటు కూడా ఒక ప్రధానమైన కారణమైంది. కాబట్టి ఇవాళ చాలామంది సాంకేతిక రంగంలో తెలంగాణ కానీ భారతదేశం కానీ చొచ్చుకొని పోవటానికి ఈ సంస్థలన్నీ దోహదపడుతున్నాయి. గ్రాడ్యుయేషన్ స్థాయిలో గ్రాస్ ఎన్రోల్మెంటు దాదాపు 40% చేరుకున్న రాష్ట్రం తెలంగాణ. తమిళనాడు తర్వాత మనదే ఎక్కువ ఉన్నది. తమిళనాడు 47 ఉంటే మన సుమారు 40 దాకా ఉంది. అంతా ఒక ఉన్నతమైన స్థితికి చేరుకోవటంలో మీ అందరి పాత్ర ఉంది. ఈ పాత్రను నేను తప్పకుండా అభినందించకుండా ఉండలేను. అట్లాంటి కృషిని గుర్తించడానికి HMTV పూనుకున్నందుకు వారిని మళ్ళొక్కసారి అందరం కూడా గట్టిగా చప్పట్లతో అభినందించాలి. ఇది ఇక్కడితో ఆగదు.
పిల్లలకి ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ లాంటి కార్యక్రమం కూడా మేము చేస్తామని ఇప్పుడే ప్రకటించారు. చాలా సంతోషం. అది కూడా బ్రోచర్ కూడా మీరు విడుదల చేస్తారు ఇంకా కాసేపట్లో. చాలా అద్భుతమైన కార్యక్రమం అది. పిల్లలకు పరిచయం చేయటం కూడా చాలా అవసరం. ముఖ్యంగా ఇప్పుడు విదేశీ విద్యకు పోవటానికి చాలా ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. ఆ విదేశీ విద్యకు వెళ్ళేటప్పుడు ఎదురయ్యే సమస్యలు దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయాలు పిల్లలకు పరిచయం చేయటం చాలా అవసరం. గోరేటెంకన్నా ఇంటర్ విద్య గురించి పాట రాస్తాడు, మీ అందరికీ తెలిసిందే. కలగంటి నేను ఒక కలగంటి అంటే ఎంసెట్ రాసి పారేసినట్టు, ర్యాంకు కొట్టినట్టు, అమెరికాలో దిగినట్టు, ఒబామాతో షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు, అట్లా ఒక కళ. అది ఈ కళా వ్యాపారంలో మరి అమెరికా అనే కళ విఫలమైపోతున్నది వేగంగానే. అమెరికానే కాదు, ఇతర దేశాల్లో కూడా ఇంకా అవకాశాలు మిగులుతాయా లేదా అనేది మనకు తెలియదు. టారిఫ్ యుద్ధం తర్వాత ఆర్థిక పరిణామాలు ఎట్లా ఉంటాయి అనేది కూడా ఒక అంచనా ఏది మనం రాలేకపోతున్నాం. ఇంకా దాని స్పష్టత రావటానికి ఇంకా సమయం పడుతుంది. కానీ మొత్తానికి పూర్వస్థితి ఉండదు, చాలా మార్పులు వస్తాయని మాత్రం చాలామంది నిపుణులు రోజు మాట్లాడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో నేను మీతో ప్రధానంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే, పిల్లలు ప్రత్యామ్నాయాలను కూడా మనం ఇవాళ సూచించవలసిన అవసరం ఉంది. ఇంజనీరింగ్ అనేది ఒక బలమైనటువంటి ఒక ఆశ, కళ. ఇంజనీరింగ్తో పాటు ఉన్న ప్రత్యామ్నాయాలు ఏమిటి అనేది కూడా మనం గట్టిగా చూపెట్టవలసిన అవసరం ఉంది. మామూలుగా బీఏనో బీకామో ఎంచుకొని కూడా ఎవరైనా మంచి విజయం సాధిస్తే, ఒక బీఎస్సీతో కూడా మంచిగా ఎదిగి ఉంటే, అట్లాంటి ఉదాహరణలను కూడా పిల్లల ముందు పెట్టడం చాలా చాలా అవసరం. వీటితో పాటుగా అసలు పూర్తిగా ఒక కోటగోడలు కట్టినట్టు ఒక డిసిప్లిన్కు ఇంకో డిసిప్లిన్కు సంబంధం లేకుండా ఉండటం కుదరదని ఇలా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా చాలా గట్టిగా వాదిస్తున్నారు. చాలా రిపోర్ట్స్ వచ్చినాయి ఈ మధ్యకాలంలో. సిలబస్ ఎట్లా ఉండాలనే దానిపైన చాలా చర్చ జరుగుతూ ఉంది. అందరూ కూడా ఏం చెప్తున్నారంటే ఈ రకమైన పద్ధతులు పనికిరావు, కొంత ఇతర సబ్జెక్ట్స్ను కూడా పరిచయం చేయాలని. అమెరికాలో ఆ రకమైన పద్ధతులు ఉంటాయి. వాళ్ళు సడన్గా మనకు అర్థం కాదు, బిఏ చదువుతారు, అక్కడి నుంచి మెడిసిన్కు వెళ్ళిపోతారు. అట్లా మనం అవకాశాలు వస్తాయనేది మనం ఇప్పటికీ అది ఊహించటం కూడా కష్టం. కానీ క్రమక్రమంగా పిల్లలకి పరిచయం లేకపోతే మాత్రం చాలా కష్టమవుతుంది. ఈ సమాజంతో పరిచయము, రాజకీయ రంగాల్లో పరిణామాల గురించిన పరిచయము లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని నేను చేసే ఒక విజ్ఞప్తి ఏంటంటే, కొంత ఇతర సబ్జెక్ట్స్ను కూడా మనం పరిచయం చేసి వాళ్లకు అవి జీవితంలో నిలదొక్కుకోవటానికి అవసరం. ఉద్యోగానికి ఒక సబ్జెక్టు ఉపయోగపడితే జీవితంలో నిలదొక్కుకోవటానికి ఇంకొకటి ఉపయోగపడుతుంది. ఆ దృష్టికోణం నుంచి చూసి కొంచెం ఇంటర్ డిసిప్లినరీ, మల్టీ డిసిప్లినరీ ప్రోగ్రామ్స్ను కూడా కొంత ప్రోత్సహిస్తే బాగుంటుందని, అట్లాంటి దానికి కూడా బహుశా అవసరమైతే హెచ్ఎంటీవీ వారు ఒక అవార్డు ఇచ్చి అట్లాంటి కోర్సులకు కూడా కొంత ప్రోత్సాహం కలిగించాలని కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీరు చెప్పిన సలహాలు సూచనలు ఖచ్చితంగా హెచ్ఎంటీవీ తదుపరి ప్రోగ్రామ్స్లో ముందుకు తీసుకొస్తుందని భావిస్తూ